నమస్కారం. వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ల సమావేశం పెట్టి మరి ప్రజావేదికను కూల్చేశారు. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరిగిపోతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు అనుభవజ్ఞుడు, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కలెక్టర్ల సమావేశంలో పవన్. దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లతో సమావేశం పెట్టి మరీ వేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అకృత్యాలను భరించలేకే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో చూసిన విధ్వంసం, బెదిరింపులు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అక్కడ నుంచి 5 ఏళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన IAS ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 IT సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ RBI గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద, వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకి పెరుగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసినప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పటం లేదన్నారు. నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా
ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూసిన పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస, మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి. ఆ పాత సంఘటనల్ని, రాజకీయ నేర సంఘటనల్ని కూడా మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గురువని, ఆయన నుంచి తనలాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంత ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలుపరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని పవన్ పేర్కొన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్న ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. నేర్చుకోవాలనుకునే తపన ఉన్నా తనలాంటి వారందరూ కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ, అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్. Thank you for giving me an opportunity to be a part of this meeting. మీ దృష్టికి, we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగామంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి, లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఎమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థలు బలహీనం చేస్తారని చెప్పి అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్ర దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4G టవర్ను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం బేస్ బ్యాండ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు.
పెమ్మసాని మాట్లాడుతూ సెప్టెంబర్ కల్లా 70%, మార్చిలోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు. ఈరోజు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి బిఎస్ఎన్ఎల్ రాబర్ట్ రవి గారు, అదేవిధంగా శేషాచలం గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఏపీ బిఎస్ఎన్ఎల్ ఇక్కడికి వచ్చున్నారు. ఎందుకు అంటే దేశంలో బిఎస్ఎన్ఎల్ 4G ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. డైలీ రివ్యూస్ చేస్తూ ఈ సెప్టెంబర్కి 70%, నెక్స్ట్ మార్చ్ కల్లా క్లోజ్ టు 100%, ఒక 1-2 months గ్రేస్ పీరియడ్ ఉన్న అటు ఇటుగా నెక్స్ట్ మార్చ్కి 100% 4G సేవలు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్లో తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లీట్ అయినటువంటి టవర్ని ఇన్స్పెక్ట్ చేయటం, టెస్టింగ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది. 2 ఉన్నాయి, ఎయిర్టెల్, జియో. దాదాపుగా మోనోపోలీ, డ్యూయోపోలీకి వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ కనుక ఒక విధంగా అనుకోని రేట్లు పెంచితే పేదవాడు ఆప్షన్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున ఎక్స్ట్రా 4G కావాల్సిన టెక్నాలజీని, అడిషనల్ టవర్స్ సిటీస్లోనే కాకుండా రూరల్ ప్లేసెస్లో అత్యంత మారుమూల గ్రామాల్లో, ఆ మారుమూల గ్రామాల్లో ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ పెట్టి పే చేయలేరు. ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా కూడా రాలేరు అక్కడికి. వాళ్ళు చేయాలనుకున్నా వాళ్ళకి బిజినెస్ వైబిలిటీ ఉండదు. కాబట్టి ఆ ప్రాంతాలకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొని డబ్బు ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు మాత్రమే ఆ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఆ ఉద్దేశంలో బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా ఫైబర్ నెట్, భారత్ నెట్ ద్వారా అది కూడా నెక్స్ట్ ఈరోజు నిన్నే ఆక్షన్లు అయినాయి. 1-2 weeksలో అదంతా ఒక పద్ధతికి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఫైబర్ హైయెస్ట్ స్పీడ్ వచ్చే విధంగా, ఇది చంద్రబాబు నాయుడు గారి కల కూడా. లాస్ట్ 2014-19 మధ్య చేద్దాం అనుకున్నారు, కొంతవరకు సక్సెస్ అయ్యాం. ఇంకా కొన్ని గ్రామాల్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారి కళ, వీళ్ళిద్దరి కళని సాకారం చేయటం కోసం సిఎండి గారు, మేము, శేషాచలం గారు మంత్రి హోదాను పక్కన పెట్టి డాక్టర్ నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల పైకప్పు స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన భాగం పంచుకున్నారు. స్వయంగా ఇసుక, కంకర గమేయాలను నెత్తి మీద పెట్టుకొని మోశారు. కార్మికులతో కలిసి పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ స్థాపన ఏదైతే ఉంది. ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా సేవా స్ఫూర్తి ఏదైతే ఉందో, వీళ్ళిద్దరు స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆరిపేట గ్రామంలో ఉన్నాయో, ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈరోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ ఇట్లా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో, దాతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి. అదేవిధంగా నేను ప్రచారంలో కానీ ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో మంది నిరుపేదలు, తల్లిదండ్రులు లేక కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో, కొంతమంది రేపు
ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది ఇట్లా ఎంతో మంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి. అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎస్ రామానాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములవుతూ ఉన్నారు. కనీసం మనం శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా అయితే ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఆ పేదలకి, ఆ బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడతామనేటువంటి ఒక స్ఫూర్తినివ్వాలనే ఆలోచనతోటే నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రమదానం చేస్తూ ఈ రోజు కూడా మరి ఈ యొక్క అంబేద్కర్ బాబు జగజ్జనరావు పైప్ కప్పు మరి పనుల్లో కూడా నిమగ్నమై శ్రమదానం చేయడం జరిగింది. రేపు రాబోయే వైకాపా 5 ఏళ్ల పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అంతులేని అక్రమాలకు పాల్పడిన వైకాపా నేతలంతా జైలుకు పోవటం ఖాయమని హెచ్చరించారు. జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే 1వ తేదీన ఉద్యోగులు జీతాలు ఇవ్వటం చంద్రబాబు పాలన దక్షతకు నిదర్శనమన్నారు. రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీకు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసినారు. 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు? వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులలో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలతో సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు దుర్గేశ్వర స్వామిని దర్శించుకున్నారు. Thank you.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.